దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అనేది ప్రపంచంలో 195 దేశాలుంటే సుమారుగా 150 దేశాల్లో ఈ యొక్క దినాన అనేక మంది క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉన్నారు. అంటే ప్రపంచ దేశాల్లో అనేక మంది దేవుళ్ళు దేవతలను పిలువబడిన వారు ఉన్నారు. అనేక పండుగలు జరుపుకుంటున్నారు. కానీ ఇంత గొప్పగా ఇన్ని దేశాల్లో జరుపుకునేటటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది యొక్క క్రిస్మస్ పండుగ. ఈ పండుగ ఒక్కరోజు మాత్రం కాదు, కానీ నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది కొన్ని దేశాల్లో. నవంబర్ నుంచి జనవరి వరకు అంటే సుమారుగా 2 నెలలు జరుపుకునేటటువంటి ఈ పండగ అనేది మనుషులకి కొంచెం సంతోషకరమైన దినం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పండగ అనేది మనం ఎక్కడ చూస్తామంటే పస్కా పండుగ దగ్గర నుంచి మనకు పండగ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ పస్కా పండుగ దినం నాడు ఇశ్రాయేలు దేవుడు కట్టడలు ఆ రూల్స్ అన్ని కూడా చెప్పాడు. ఆనాటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పండగ అనేది జరుపుకుంటూ ఉన్నారు. పండగ అనేది ఎందుకంటే మనిషి ఆ పండగ దినాన సంతోషంగా ఉంటాడని, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఏమన్నా ఉంటే మర్చిపోయి ఆ రోజు చక్కగా మంచి బట్టలు వేసుకుని ఇష్టమైన ఆహార పదార్థాలు తింటా తన యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ శుభాకాంక్షలు చెప్పుకుంటా సంతోషంగా గడుపుతారని చెప్పేసి పండగ అనేది నిర్ణయించారు. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఈ పండగ ఎలాంటిదంటే ఇది కేవలం ఒక్కరోజు జరుపుకుని మిగిలిన 365 రోజుల్లో 364 రోజులు బాధగా దుఃఖంగా జరుపుకునేటటువంటి పండగ కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి ఈ యొక్క పండగ సంతోషం, ఈ యొక్క పండగ ఆనందం ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే ఎప్పటికీ కూడా సంవత్సరంలో 365 రోజులు, నెలలో 30 రోజులు, వారంలో 7 రోజులు, రోజులు 24 గంటలు, ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా ఆయనను ఆరాధించేటటువంటి బిడ్డలు సంతోషంగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ సంతోషాన్ని ఈ భూమి మీదకి రక్షణగా తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రిస్మస్ దినాన ఉన్నటువంటి ఈ సంతోషం ఈ ఒక్కరోజు ఉండి రేపటితో ఆ యొక్క సంతోషాన్ని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. కానీ ప్రతిరోజు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధ వచ్చినప్పటికీ కూడా మనం క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ యొక్క రక్షణను గుర్తు చేసుకుంటా సంతోషంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఒక 15 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ఎవరున్నారా, లేదా ప్రపంచంలో ఎక్కువగా ఎవరైతే మనుషుల్ని ఈ లోకానికి చెందినటువంటి ఒక యూనివర్సిటీలో ప్రతి దేశం నుంచి కూడా మీ యొక్క దేశాల నుంచి వారి పేర్లు మాకు పంపించండి అని చెప్పేసి ఆ లండన్ యొక్క యూనివర్సిటీ వారు ఆ యొక్క ప్రతి ఒక్క దేశానికి వర్తమానాన్ని పంపించారు. ఆ యొక్క ప్రతి దేశం నుంచి 1500 పేర్లు ఆ యొక్క లండన్ దేశానికి వెళ్ళి 1500 మంది అంటే చాలా ఎక్కువ. ఈ 1500 మంది కాదు, కానీ వీళ్ళల్లో చాలా మందిని తగ్గించి 50 మందికి తీసుకొచ్చారు. ఇంకా 50 మంది కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఆ 50 మందిలో ఇంకా 10 మంది పేర్లు ఆ యొక్క గుర్తింపు కలిగిన వారు 10 మంది పేర్లు తీసుకొచ్చారు. ఆ 10 మందిలో 2వ స్థానంలో నెపోలియన్ అనే ఒక చక్రవర్తి పేరు 2వ స్థానంలో ఉంది. 3వ ప్లేస్ లో విలియం షేక్స్పియర్ అని చెప్పేసి ఆయన గొప్ప రచయిత, ఆయన యొక్క రైటర్, ఆయన యొక్క పేరు 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో మహమ్మద్ ప్రవక్త యొక్క పేరు 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి యొక్క గొప్ప చక్రవర్తి అయిన రాజు అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారి పేరు 5వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో అమెరికాని మొట్టమొదట పరిపాలించినటువంటి జార్జ్ వాషింగ్టన్ గారి పేరు 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో జర్మనీని పరిపాలించినటువంటి హిట్లర్ యొక్క పేరు 7వ స్థానంలో ఉంది. 8వ స్థానంలో ఈ ప్రపంచ దేశాలన్నింటినీ ఏలినటువంటి గొప్ప పరాక్రమశాలి అయినటువంటి అలెగ్జాండర్ గారి పేరు ఇలా 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాత రోమారాజులు కానీ ఇంకా అనేక మంది పేర్లు, వారందరి పేర్లు తర్వాత ఉంది. కానీ మొట్టమొదటి స్థానంలో ఎవరి పేరు ఉందని మనం ఆలోచించినట్లయితే మనం ఆరాధించేటటువంటి ఆరాధ్యదైనటువంటి యేసుక్రీస్తు వారి పేరు మొట్టమొదటి స్థానంలో ఉంది. హల్లెలూయా. ఇంత గొప్ప మంది, ఇంత పరాక్రమశాలులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి పేరు మాత్రమే ఎందుకు మొట్టమొదటి స్థానంలో ఉందని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన తను జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో కత్తి పట్టుకుంటాం కానీ యుద్ధాలు చేయటం కానీ అసలు ఆయన గుర్రం కూడా ఎక్కలేదంట. అంటే అప్పటి వరకు రాజులుగా ఉన్న వారందరూ
గుర్రాలెక్కి యుద్ధాలు చేస్తా అనేక మందిని చంపుతా రక్తపాతాన్ని చిందిస్తా భూమి మీద తమ యొక్క రాజ్యాన్ని స్థాపించారు. కానీ యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఆయన బోధించినటువంటి బోధలు ఎలాంటి అంటే ప్రేమ, కరుణ, జాలి, శాంతి ఇలాంటి మాటలే ఆయన భూమి మీద బోధించారు. కాబట్టి ఆయన యొక్క పేరు మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆయన ఈ లోకంలో దొంగలను ప్రేమించారు, వ్యభిచారులను ప్రేమించారు, పాపులను రక్షించారు, కుష్ఠరోగుల్ని, అప్పటి వరకు కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఊరి వెలుపలికి తోసేసేవారు. కానీ అటువంటి కుష్ఠరోగులను కూడా ప్రేమించి చేరదీసి వారందరినీ కూడా సమాజంలోనికి తీసుకుని వచ్చారు. అందుకనే ఆయన క్రీస్తు, ఆయనతోనే ఈ యొక్క క్యాలెండర్ స్టార్ట్ అయింది. క్రీస్తు శకం అని చెప్పేసి, క్రీస్తు పూర్వం అని చెప్పేసి యేసు క్రీస్తు వారితోనే ఈ యొక్క క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాడు. ఇక్కడ పాత నిబంధన తర్వాత భక్తుడు నూతన నిబంధన రాసేటప్పుడు దేవుడు అతనికి ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఎవరి పేరు రాయాలి, మొట్టమొదట ఏ వాక్యం రాయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే తొల్లిటి మానవుడైనటువంటి ఆదాము పేరు రాయలేదు. ఈ లోకంలో నరులందరూ భూమికి మీదకి రావడానికి కారణమైనటువంటి ఆదాము పేరు రాయలేదు. కానీ ఆ తర్వాత ఆదాము తర్వాత జలప్రలయంలో అనేక మంది నశించిపోతున్నప్పుడు మానవాళిని కాపాడినటువంటి ఆ యొక్క నోవాహు పేరు రాయలేదు. కానీ ఆదామును తప్పించి నోవాహును తప్పించి మొట్టమొదటి ఎవరి పేరు వచ్చింది మత్తయి సువార్తలో? అబ్రహాము కుమారుడు అని చెప్పేసి. ఆ తర్వాత అబ్రహాం తర్వాత మరలా 1000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి దావీదు పేరుతో ఈ యొక్క కొత్త నిబంధన స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎందుకు అబ్రహాం పేరు రాశారు, ఎందుకు దావీదు పేరు రాశారని మనం ఆలోచించినట్లయితే అబ్రహాముతో దేవుడు లోకంలో అన్యజనుడిగా ఉన్నటువంటి అబ్రహాముని లోకంలో నుంచి ఏర్పరచుకుని తన బిడ్డగా చేసుకున్నాడు. ఆ యొక్క అబ్రహాము దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, అబ్రహామా, నేను నీ కేడము, నేను నీకు ఇచ్చేటటువంటి బహుమానం అత్యధికం అవుతుందని చెప్పేసి, నేను నీకు ఇచ్చే సంతానం ద్వారా భూమి మీద ఉన్నటువంటి సకల జనములు, సకల గోత్రముల వారు, ప్రతి ఒక్క మనుషుడు నీ యొక్క సంతానం ద్వారా ఆశీర్వదించబడతారని చెప్పేసి అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మొట్టమొదట ఆ యొక్క అబ్రహాముతో ఆ యొక్క నూతన నిబంధన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దావీదు పేరు ఎందుకు రాశాడంటే, దావీదుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు, నువ్వు ముసలవాడు అయిపోయి మరణించిన తర్వాత నీ గర్భంలో నుంచి వచ్చేటటువంటి నీ యొక్క కుమారుణ్ణి ఈ సింహాసనం మీద రాజుగా నేను కూర్చోబెడతాను. నీ సింహాసనం మీద నీ తర్వాత ఆ వ్యక్తి రాజుగా ఉంటాడు. నీకు ఇచ్చే రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైన రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నానని చెప్పేసి ఆ యొక్క దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. దావీదు అనుకుంటాడు, నా తర్వాత నా కుమారుడే ఎల్లకాలం రాజుగా ఉంటాడు, నేను చనిపోయిన తర్వాత నా కుమారులే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారని చెప్పేసి దావీదు అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైంది మనకు తెలుసు కదా. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను ఉన్నాడా? సొలొమోను రాజ్యం ఇప్పుడు ఉందా అని మనం చూసుకున్నట్లయితే సొలొమోను మరణించాడు, ఆయన రాజ్యం లేదు. ఆ తర్వాత దావీదు అనే రాజవంశమే పతనం అయిపోయింది. వారంతా కూడా బానిసలుగా మారిపోయారు. అంటే దావీదుకి ఏమని వాగ్దానం చేశాడు అని మనం చూసినట్లయితే, నీ యొక్క గర్భంలో నుంచి లోకాన్ని పరిపాలించేటటువంటి లోక రక్షకుడు రాబోతున్నాడు, ఆయన యొక్క రాజ్యం శాశ్వతమైన రాజ్యంగా ఉండబోతుందని చెప్పేసి రాబోయే రోజుల్లో రాబోచున్న యేసుక్రీస్తు వారి గురించి దేవుడు దావీదుకు ముందుగానే తెలియజేశాడు. అందుకే నూతన నిబంధన భక్తుడు అబ్రహాం కుమారుడు యేసు ప్రభువారు అని చెప్పి సెలవిస్తున్నాడు. యేసు ప్రభువారు దావీదు కుమారుడు అని చెప్పేసి సెలవిస్తామన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య ఇంట్లో ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఆదాము కుమారుడు అని పిలవలేదు, నోవాహు కుమారుడు అని పిలవలేదు. కానీ అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాం ఎప్పటివాడు, యేసుక్రీస్తు ఎప్పటివాడు. వీరిద్దరికి 2000 సంవత్సరాలు ఉన్నటువంటి గ్యాప్ ఉంది. అయినా కూడా అబ్రహాం కుమారుడు అని చెప్పేసి ఆనాడు భక్తులు యేసు ప్రభువారు అబ్రహాముతో పోల్చారు, అబ్రహాం కుమారుడితో పోల్చారు. గుడ్డివాడు కళ్ళు వచ్చినప్పుడు దావీదు కుమారుడు యేసు మమ్మ కరుణించని చెప్పేసి దావీదు కుమారుడితో యేసు ప్రభువారిని పోల్చారు. అలా నూతన నిబంధనలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పాను. ఈ వంశావళిలో మొత్తం ఎన్ని తరాల పేర్లు ఉన్నాయి? ఎన్ని తరాల పేర్లు ఉన్నాయి అబ్రహాం వంశావళి?
చూసైనా చెప్పండి. 17వ వచనంలో ఉంది కదా, 42 తరాల పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. ఈ 42 తరాల పేర్లలో 42 మంది మగవాళ్ళ పేర్లుంటే 5 స్త్రీల పేర్లు దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు 5 పేర్లు మాత్రమే రాయించాడని చూసుకున్నట్లయితే ఈ 5 కూడా ప్రత్యేకమైన వారు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో రాయబడినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు? 3వ వచనం చూడండి. తామారు అని చెప్పేసి, యోధా తామారు నందు పెరేసును జరహును కనేనని చెప్పాను. మొట్టమొదటి స్త్రీ తామారు. 2వ స్త్రీ రాహాబు. 3వ స్త్రీ రూతు. 4వ స్త్రీ ఊరియా భార్య. 5వ స్త్రీ యేసుక్రీస్తు తల్లి అయినటువంటి కన్యమర్య. ఈ 5 స్త్రీల పేర్లు మాత్రమే ఆ యొక్క 42 తరాల్లో పురుషుల పేర్లు రాయిస్తే ఈ యొక్క స్త్రీల పేర్లు మాత్రమే దేవుడు రాయించాడు. ఈ యొక్క 5 స్త్రీల గురించి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి స్త్రీ తను పరిస్థితిని బట్టి పాపం చేసినటువంటి స్త్రీ. 2వ స్త్రీ తాను చేస్తున్న తప్పో రైటో తెలియక పాపంలో పడిపోయినటువంటి స్త్రీ ఈ యొక్క రాహబు. 3వ స్త్రీ ఎవరంటే రూతు. ఆమె ఏ పాపము చేయలేదు కానీ తను జన్మతా పాపి, అంటే తన మూల పురుషుడైనటువంటి మోయాబులో నుంచి వచ్చిన స్త్రీ కాబట్టి, తన మూల పురుషుడు పాపం చేసిన వాడు కాబట్టి ఆ రూతు కూడా పాపాత్మురాలుగానే లేఖనాలు తెలియజేస్తాం. 4వ స్త్రీ ఎవరంటే తను చేస్తున్న తప్పని తెలిసి కూడా పాపం చేసినటువంటి ఆ యొక్క స్త్రీ 4వ స్త్రీ అయినటువంటి ఆ యొక్క ఊరియా యొక్క భార్య బాత్షెబ. 5వ స్త్రీ ఏ పాపము చేయనటువంటి కన్యమర్య. హల్లెలూయా. 5 స్త్రీలు, 4 స్త్రీలు 4 రకాలుగా పాపంలో పడిపోయి ఉన్నట్లయితే 5వ స్త్రీ ఏ పాపము లేని పరిశుద్ధురాలుగా మనకు కనిపిస్తాము. ఈ యొక్క 5 స్త్రీల పేర్లు యేసు ప్రభువారు తన యొక్క వంశావళిలో రాయించాడు. ఎందుకనంటే ఆయన ఎటువంటి భయంకరమైన పాపినైనా, ఎటువంటి భయంకరమైన పాపంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి యొక్క నూతన యొక్క జీవాన్ని కానీ ఆ యొక్క రక్షణని కానీ కోరుకున్నట్లయితే వారికి కూడా పరలోకాన్ని ఇస్తాను, వారిని కూడా పరిశుద్ధులుగా మారుస్తాను, గొంగళి పురుగు లాంటి వారి యొక్క జీవితాన్ని సీతాకోక చిలుకగా ఒక నూతన వ్యక్తిగా మారుస్తానని చెప్పేసి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు తెలియజేయటం కోసమే ఈ యొక్క 4 స్త్రీల గురించి రాయించాడు. చివరిలో ఆ యొక్క యేసు ప్రభు వారి తల్లి ఎలాంటి పరిశుద్ధురాలు తెలియజేస్తూ ఉంటాడు. అంటే దేవుడు ఎటువంటి వ్యక్తులను వాడుకుంటాడు అని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధంగా జీవించే వారిని మాత్రమే ఆయన వాడుకుంటాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి యేసు ప్రభు ఇచ్చే నూతన జీవితాన్ని పొందుకుని పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క మరియా యోసేపులు వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు కాబట్టి ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క వంశావళిలో జన్మించారు. ఈ రోజు కూడా ఈ తరంలో మనం కూడా యేసు ప్రభు బిడ్డలుగా మనం చెప్పుకొని మనం కూడా పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయన చేతిలో మనం పడతాం. ఆయన చేతిలో మనం ఉండి మనల్ని కూడా ఈ లోకంలో బలమైన ఆయుధాలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు తిరుమలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చిమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం జ్ఞానులకు దారి చూపిస్తా ఉంది. ఆ జ్ఞానులు దారి తప్పి హేరోదు ఉన్న చోటికి వెళ్ళారు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాల్సిన జ్ఞానులు దారి తప్పి హేరోదు ఉన్నటువంటి ఆ యొక్క గృహానికి వెళ్ళినప్పుడు హేరోదుతో అంటున్నారు ఏమనంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే హేరోదు చెవిన పడిందో హేరోదుతో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు వారందరూ హృదయాల్లో కలవరం బయలుదేరిందంట. వారందరూ కలవరపడ్డారని చెప్పి తెలియజేస్తాము. ఎందుకు కలవరపడ్డారు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు నేనే రాజుని, నేనే ఈ యొక్క దేశాన్ని పరిపాలించే చక్రవర్తిని, నేను కాక మరొక రాజు నా స్థానంలో రాబోతున్నాడు అని చెప్పేసి హేరోదుతో పాటు ఉన్న వారందరూ కూడా వారి జీవితాల్లో కలవరం మొదలైంది. చూడండి, ఈ రోజుల్లో కూడా హేరోదు లాంటి స్వభావం కలిగిన ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు పేరు చెప్తేనే వారి గుండెల్లో రైలు బయలుదేరుతాయి, వారి హృదయాల్లో కలవరం బయలుదేరుతా ఉంటుంది. ఎవరినైనా ఈ లోకంలో ఈ యొక్క అనేక ప్రాంతాల్లో ఎవరి మాటలైనా తీసుకుంటారు కానీ ఎవరి గురించి అయినా చెప్పమంటారు కానీ యేసుక్రీస్తు పేరెత్తిన
యేసుక్రీస్తు గురించి ఒక కరపత్రాన్ని కానీ, ఒక పాట కానీ, ఒక మాట కానీ ఏదైనా చెప్పినట్లయితే వారి హృదయాల్లో ఏమవుతుందంటే కలవరం బయలుదేరుతుంది. వారు యేసు ప్రభు మాటలు మాకు చెప్పొద్దు, యేసుక్రీస్తుని మా ఊరు తీసుకురావద్దు, ఆయనని ఈ లోకంలో లేకుండా చేయాలని చెప్పేసి ఆనాడు హేరోదులో బయలుదేరిన ఆయన కలవరం ఈ లోకంలో కూడా అనేక మంది మనుషుల్లో బయలుదేరతాము. అప్పుడు ఈ యొక్క హేరోదుతో ఉన్నటువంటి ఆ యొక్క అధిపతులు అందరూ కూడా ఏం చేశారంటే క్రీస్తు ఎక్కడ పుట్టాడో తెలుసుకోమన్నారు. హేరోదు ఏమంటాడు, మనసులో ఆ యొక్క జ్ఞానంతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే క్రీస్తు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని మీరు వెళ్ళి మొదట ఆయనను పూజించి ఆ తర్వాత నేను కూడా వచ్చి ఆ లోకరక్షకుడు నేను కూడా పూజిస్తానని చెప్పి మనసులో కపటంగా మాట్లాడుతున్నాడు యొక్క హేరోదు. అంటే ఈ లోకంలో కపటంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు బిడ్డలమే అని చెప్పుకుంటా కూడా కపటంగా నడిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మనం ఎట్లా ఉండాలంటే కపటంగా నడిచే వారికి ఉండకూడదు, కానీ నీతిగా జీవించే వారికి ఉండాలి, యథార్థంగా జీవించే వారికి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. హేరోదు రాజు మనసులో ఏమనుకుంటున్నాడంటే ఈ యొక్క రాజు, యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తిని ఈ లోకంలో లేకుండా చేయాలి, యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ యొక్క రక్షకుడిని ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ఆ యొక్క హేరోదు రాజు మనసులో కక్ష కట్టాడు. అంటే హేరోదు రాజు మాత్రమే మనం చూడకూడదు, కానీ ఆ యొక్క హేరోదు వెనకాల ఎవరున్నారంటే సాతాను పనిచేస్తా ఉన్నాడు. ఆ యొక్క హేరోదు వెనకాల అపవాది నిలబడి హేరోదు ద్వారా ఈ యొక్క లోక రక్షకుడిని, ఈ లోకాన్ని రక్షించే రక్షకుడిని ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క దేవుడు ఆదామవలో పాపం చేసినప్పుడు స్త్రీకి పుట్టే కుమారుడు వస్తాడు, నీ తల చితక కొడతాడని చెప్పేసి దేవుడు సాతానుతో చెప్తాడు. ఆ యొక్క ఆదామవలతో చెప్తాడు. చెప్పినప్పుడు సాతాను వెంటనే అనుకుంటాడు, స్త్రీకి పుట్టబోయే కుమారుడు రాబోతున్నాడు, అతని ద్వారా నా తల చితక కొట్టేవాడు రాబోతున్నాడు, అతను నన్ను చంపుతాడని చెప్పేసి సాతాను ఆ రోజు నుంచి కూడా ఆ స్త్రీకి పుట్టే కుమారుడు ఎవరా అని చెప్పేసి వెతుకులాట మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆదాము అవ్వలకి కయీను హేబేలు అని ఇద్దరు కుమారులు పుడతారు. కయీను హేబేలు అని ఇద్దరు కుమారులు జన్మించినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే కయీను ద్వారా ఎవరిని చంపించాడు? హేబేలుని చంపించాడు. ఎందుకు హేబేలుని చంపించాడంటే యేసు ప్రభు వారు హేబేలు అప్పటిను అంగీకరించాడు. అంటే హేబేలు ద్వారా యేసుక్రీస్తు వారు హేబేలు వంశావళి నుంచి లోకరక్షకుడు రాబోతున్నాడు అని చెప్పేసి హేబేలు అనేవాడిని లేకుండా చేస్తే ఈ లోకాన్ని రక్షించే లోకరక్షకుడు భూమి మీదకి రాడు, ఈ లోకాన్ని అంతటినీ రక్షించే రక్షకుడు ఈ భూమి మీదకి రాడని చెప్పేసి హేబేలుని కయీను ద్వారా చంపించేస్తాడు. అంటే 2000 సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభు వారికి సాతానికి యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతి మనిషిలో కూడా, ప్రతి ఒక్క తరంలో కూడా లోకరక్షకుడిని రాకోకుండా భూమి మీదకి సాతాను పన్నాగాలు పన్నుతా ఉన్నాడు. అందుకే హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు ఆదాముకు మరలా కుమారుడు ఇచ్చినప్పుడు ఏమంటాడంటే హేబేలుకు ప్రతిగా షేతును నియమించానని చెప్పానంటాడు. అంటే హేబేలు స్థానంలో షేతు జన్మిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందనంటే అలా తరతరాలు గడిచిపోయే టైంలో దావీదును దేవుడు అభిషేకిస్తాడు. దావీదు ద్వారా నీలో నుంచి ఒక లోక రక్షకుడు రాబోతున్నాడు, ఈ లోకాన్ని పరిపాలించే చక్రవర్తి రాబోతున్నాడు అని చెప్పేసి దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినప్పుడు దావీదుని చంపేయాలని చెప్పేసి ఆ యొక్క సౌలులో సాతాను దూరి దావీదు వంశాన్ని లేకుండా చేయాలని చెప్పేసి పన్నాగాలు పన్నుతా ఉంటాడు. అనేక సార్లు సౌలు దావీదు చంపాలని చెప్పేసి పన్నాగాలు పన్నుతా ఉంటాడు. కానీ ప్రతిసారి కూడా ఆ యొక్క దేవుడు దావీదుని తప్పిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు వంశంలో కొన్ని రోజులకి అతల్యా అనే ఒక దుర్మార్గురాలు లేచి దావీదు వంశంలో ఉన్నటువంటి మగ శిశువులందరినీ చంపేయాలని చెప్పేసి పన్నాగం పన్నింది. అలా మగ శిశువులందరినీ చంపేస్తున్న టైంలో ఒక ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే యోవాషు అనేటటువంటి ఒక రాజకుమారుడు దావీదు వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తిని దేవుని మందిరంలో దాచిపెట్టి ఉంచుతాడు. అలా అందరూ కూడా దావీదు వంశంలో చనిపోయినప్పుడు ఒకే ఒక వ్యక్తి బ్రతికుంటాడు. ఆ వ్యక్తి తర్వాత మరలా కొన్ని సంవత్సరాలకి యూదులందరూ కూడా ఆ యొక్క చెరగా వెళ్ళిపోతారు. చెరగా వెళ్ళిపోయే టైంలో ఎస్తేరు మొర్దెకై కాలం వచ్చింది. ఆ యొక్క ఎస్తేరు మొర్దెకై కాలంలో ఆ యొక్క యూదులందరినీ చంపాలని చెప్పేసి హామాను పన్నాగం పొందుతాడు. అంటే యూదులందరినీ చంపేస్తే ఏమవుతుంది? లోకాన్ని పరిపాలించే ఆ యొక్క లోక రక్షకుడు భూమి మీదకి రాడని చెప్పేసి యూదులందరినీ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి సాతాను హామానులో దూరి హామాను ద్వారా యూదులందరినీ చంపాలనుకుంటాడు. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క హామాను పన్నాగాన్ని తిప్పికొట్టి యూదులందరినీ కూడా రక్షిస్తాడు. అలా ప్రతి తరంలో కూడా సాతాను ఏం చేస్తున్నాడంటే యూదులు అనేవాడు లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నాడు.
ఆఖరికి దేవుడు చెప్పినట్టుగా ఆయనకు మార్గం సరళమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు లోకరక్షకుడుగా ఈ లోకానికి జన్మించాడు. మళ్ళా సాతాను తన ప్రయత్నాలు ఏమీ వదులుకోలేదు, కానీ ఆది నుంచి పన్నాగం పడినట్టుగానే హేరోదు ద్వారా లోకరక్షకుడిని చంపాలని చెప్పి చూస్తా ఉంటాడు. అప్పుడు దేవుడు తన యొక్క దూత ద్వారా ఐగుప్తులో యేసు ప్రభువుని దాచి యేసు ప్రభువుని రక్షించాడు. కూడా త్యాగంతో ఈ యొక్క యేసు ప్రభువుని బతికిస్తా వచ్చారు. వారందరూ కూడా త్యాగంతో జీవించారు. కాబట్టే ఈ రోజు లోక రక్షకుడు ఈ రోజు మనందరికీ దొరికిన గొప్ప బహుమానం. హల్లెలూయా. ఈ తరంలో క్రైస్తవులుగా పిలువబడే ఈ తరంలో మనం కూడా యేసుక్రీస్తు వారిని బ్రతికించాలి. మనం ఆయన యొక్క సువార్తను బ్రతికించాలి. ఎలా బ్రతికించాలంటే మనం నీతిగా జీవిస్తాం, యథార్థంగా జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం. మరియా యోసేపుల వలె ఒక ఆదర్శవంతులుగా మనం జీవించినట్లయితే ఈ తరంలో మనం యేసు ప్రభువుని బ్రతికిస్తాం. ఆ తరంలో ఆ యొక్క ఎస్తేరు గాని మొర్దెకాయి గాని ఎలాగైతే యేసు ప్రభువుని బ్రతికించారో, ఆనాటి నుంచి ప్రతి వ్యక్తులు కూడా యొక్క రాజకుమారులందరినీ చంపుతున్నప్పుడు ప్రధాన యాజకుడు ఎలాగైతే రాజకుటుంబీకుల్లో ఒక వ్యక్తిని దాచిపెట్టి బ్రతికించాడు, ఈ తరంలో కూడా మనం యేసు ప్రభువుని బ్రతికించాలి. మనం బ్రతికించినట్లయితే మన తర్వాత తరాల వారందరికీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు అని ఆ యొక్క గొప్ప సువార్త మనం ప్రతి వ్యక్తికి కూడా తెలుస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చారంటే మనందరికీ కూడా రక్షణ ఆనందాన్ని దయచేయడానికి దిగి వచ్చారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రతి మనిషికి కూడా సమాధానాన్ని దయచేయడానికి ఈ లోకానికి దిగి వచ్చారు. హల్లెలూయా. లోకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక్కడ ఈ మాట ఎవరంటారంటే సుమోయేను అనేటటువంటి ఒక ముసలాయన ఈ మాట చెప్తున్నాడు. సమాధానంగా నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. అంటే ఈ యొక్క సుమోయేనుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. లోక రక్షకుడిగా నేను ఈ భూమి మీద జన్మిస్తాను, జన్మించిన తర్వాత నువ్వు అతన్ని చూసే వరకు కూడా నువ్వు మరణించవని చెప్పి ఆ యొక్క సుమోయేనుకి దేవుడు వాగ్దానం చేశాడు. సుమోయేను వయసు అయిపోతా ఉంది, ముసలివాడు అయిపోతున్నాడు. దేవుడు దయచేసినటువంటి ఆ యొక్క వాగ్దానం కోసం కనిపెడతా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా లోకరక్షకుడు, ఎప్పుడు వస్తాడా ఆయన అని చెప్పి ప్రతిదినం కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు ఎదురు చూస్తా ఉన్నాడు? ఆల్రెడీ వాళ్ళకి రాజు ఉన్నాడు. హేరోదు అనేటటువంటి ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆ హేరోదు ఎలాంటి వాడు? భయంకరమైన దుష్టుడు, తన కుటుంబీకుల్ని చంపేసిన వాడు, రాజ్యంలో తనకు ఎదురు తిరిగిన వారందరినీ చంపేసేటటువంటి భయంకరమైన క్రూరుడు. అలాంటి వ్యక్తి చేతుల్లో నుంచి ఈ యొక్క దేశాన్ని విడిపించి రక్షించేటటువంటి లోకరక్షకుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడంట ఈ యొక్క సుమియోను అనేటటువంటి ఈ యొక్క పెద్ద ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, నాదా సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటాడు. అంటే యేసు ప్రభువు ఎవరు? ఆయన ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడంటే ఆయన సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవునితో వైరం ఏర్పడింది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము బిడ్డలుగా ప్రతి వ్యక్తి కూడా దేవునికి వ్యతిరేకమైపోయారు. దేవుడు మనిషిని చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే ఆ యొక్క ప్రతి మనిషికి కూడా దేవుడికి శత్రువుగా కనిపిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నప్పుడు మనం శత్రువులుగా మారిపోయాం. ఇప్పుడు దేవుణ్ణి నరుణ్ణి కలిపేటటువంటి మధ్యవర్తి రావాలి. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే ఆయన దేవుడిగానే ఉండాలి, మానవుడిగా కూడా ఉండాలి, రెండు రకాలుగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా గొడవను కలిపేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన వాడై ఉండాలి, ఈ వ్యక్తికి సంబంధించే వాడై ఉండాలి. ఒక వర్గానికి మాత్రమే లేదా ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన వాడైతే రెండో వ్యక్తులు ఒప్పుకోరు. ఎందుకంటే వాడు నీవాడు కాబట్టి నీ వైపు తీర్పు చెప్తున్నావని అంటారు, వీడి వైపు వాడితే నీవాడు కాబట్టి నీలాగా తీర్పు చెప్తున్నావని అంటారు. అంటే రెండు వ్యక్తులకి సంబంధించిన అయితే మాత్రమే ఆ వ్యక్తి రెండు వర్గాల్ని కలిపేవాడు అవుతాడు. అలాగే యేసు ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన దేవుడు మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో జన్మించినటువంటి నరుడు. అందుకే క్రీస్తు యేసు అనే నరుడు మీకు మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పేసి అని ఒక చోట రాయబడింది. అంటే యేసు ప్రభువు తండ్రిని దూరమైపోయిన తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనల్ని కూడా ఇద్దరిని కూడా కలిపి మనల్ని దేవుడితో ఏం చేశాడంటే సమాధానపరిచాడు. అప్పటి వరకు మనం దేవునికి దూరస్తున్నాం, దేవునికి మనం శత్రువులుగా జీవిస్తున్నాం. అలా దేవుడు శత్రువులుగా జీవించే మనల్ని ఈ లోకానికి దిగి వచ్చి సమాధానంతో మనల్ని అందరినీ కలిపి మనల్ని అప్పటి వరకు మనం దేవుడికి మనం శత్రువులుగా మనం ఎలా పిలుస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు తండ్రి అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు.
ఒక యేసు ప్రభు వారికి మాత్రమే ఆయన తండ్రి అని తండ్రిని సంబోధించాడు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు వారి ద్వారా ఆయన అంగీకరించిన మన అందరం కూడా తండ్రి తండ్రి అని పిలిచేవారుగా ఉంది. ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఎవరమంటే రకరకాల ప్రాంతాలకు చెందిన వారు, అందరూ కూడా ఒక తండ్రికి చెందినటువంటి బిడ్డలం కాదు. కానీ మనము నేను యేసు ప్రభు అని తండ్రి అంటున్నాను, పాస్టర్ గారు యేసు ప్రభు అని తండ్రి అంటున్నారు. కూర్చున్న మీరందరం కూడా యేసు ప్రభు తండ్రి అనే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మనందరం తండ్రి అని పిలుస్తున్నామంటే మనందరం ఆరాధించేటటువంటి ఆరాధ్య దైవం ఒక్కరే కాబట్టి, యేసు ప్రభు మనందరినీ కలిపారు కాబట్టి, తండ్రికి దూరం అయిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని దగ్గర చేసి మనకు సమాధానాన్ని శాంతిని దయచేశారు కాబట్టి మనందరం కూడా క్రీస్తు ద్వారా ఆయన బిడ్డలం అయిపోయాం. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు బిడ్డలం కాబట్టి పరలోకమందున్న దేవుడిని మనం ఏమని ప్రార్థన చేస్తున్నామంటే పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఏం తీసుకొచ్చారంటే సమాధానాన్ని తీసుకొచ్చారు. దేవునికి దూరం అయిపోయినటువంటి సమాధానాన్ని తీసుకొచ్చి ఆ యొక్క దూరం అయిపోయిన తండ్రి కుమారుల్ని ఆయన కలిపారు. ఈ యొక్క క్రిస్మస్ ఉన్నది ఎందుకనంటే గుడ్ ఫ్రైడే కోసమే. గుడ్ ఫ్రైడే ఎందుకు ఉందనంటే పునరుత్థానం కోసం. పునరుత్థానం ఎందుకు ఉందని మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు రెండవ రాకడలో తిరిగి రాబోతున్న ఆ యొక్క రెండవ రాకడలో రాబోతున్న ఆ యొక్క గుర్తుగా మనకు కనిపిస్తా ఉంది. క్రిస్మస్ మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నారని రెండవ రాకడను కూడా మనం గుర్తు చేసుకుని ప్రతి నిత్యము కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను భయంతోనూ వణుకుతోనూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దావీదు ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యుద్ధంలో తనకు బాగా దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ముగ్గురు బలాఢ్యుల్ని పిలిచి, మీరు నా కోసం బెత్లెహేము దగ్గరికి వెళ్ళి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క బావి నీళ్లు తోడుకుంటారని అని చెప్పేసి దావీదు ఆ యొక్క ముగ్గురు బలాఢ్యులు సెలవిస్తాడు. ఆ యొక్క ముగ్గురు బలాఢ్యులు కూడా ప్రాణాలకు తెగించి ఆ యొక్క బెత్లెహేము దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఫిలిష్తీయులు ఉంటారు. ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయులు యుద్ధం చేసి బెత్లెహేము దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బావి నీళ్లు తోడుకుని వచ్చి దావీదుకి ఇస్తారు. అంటే దావీదు ఏ దప్పికొనుకున్నాడంటే బెత్లెహేము నీళ్లు తాగాలని చెప్పేసి గొప్ప దాహంతో ఉన్నాడు. ఆ యొక్క బెత్లెహేము నీళ్లు ఎవరనంటే బెత్లెహేములో 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి లోకరక్షకుడిగా జన్మించినటువంటి యేసు ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగాలని చెప్పేసి దావీదు దప్పికొని ఉంటాడు. యేసు ప్రభు సమరయ స్థితి అంటాడు కదా, ఈ బావి నీళ్లు తాగిన వాడు మరలా తప్పికొంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగేటటువంటి వాడు మరలా ఎన్నడూ కూడా తప్పికొంటాడు. అంటే యేసు ప్రభు బెత్లెహేములో జీవించినటువంటి యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క దాహంగా ఉన్నటువంటి నీళ్లు తాగినట్లయితే ఆ ప్రతి వ్యక్తి కూడా మనం యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క పరలోకాన్ని పొందుకుంటాం. ఆ యొక్క పరలోకాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి కన్య మరియ, ఆయన తల్లి అయిన మరియ ఎలా పరిశుద్ధురాలుగా జీవించిందో, యేసేపు ఎలా నీతిమంతుడిగా జీవించాడో అలా మనం జీవించినట్లయితే ఆ యొక్క పరలోకంలో మనం పొందుకుంటాం. యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ రక్షణను పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో యథార్థంగా నీతిగా జీవించి ఆ యొక్క పరలోకంలో మనకి ఇచ్చేటటువంటి బహుమానాలన్నీ పొందుకుంటాం. ఈ యొక్క బహుమానాలు ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందుకోవాలని చెప్పేసి ఈ యొక్క క్రిస్మస్ దినాన ప్రభు మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగా. రక్షకుడు దయించినాడట మన కొరకు